ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. అందరూ బాబా స్మృతిలో ఉన్నారా? ఇప్పుడు మనం అందరము 3 సార్లు ఓంకారం చేద్దాము. అందరూ ధ్యాన ముద్రలో వెన్నుముక్క నిటారుగా కూర్చోండి. నేను అంటాను, నాతో పాటు మీరు కూడా. ఓ శాంతి శాంతి శాంతి. ఓం శాంతి. ఈరోజు శివబాబా చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్. కుమారులలో ఏ సంస్కారం ఉండిపోతుంది? కుమారులలో ఏ సంస్కారం ఉండిపోతుంది? ఏదో ఒక సంస్కారం ఉండిపోతుంది. అది దాచుకునే సంస్కారంగా పరిగణింపబడుతుంది. కుమారులలో అయితే ఏదో ఒక సంస్కారం అయితే ఉండిపోతుంది. అది ఏ విధంగా దాన్ని స్వీకరింపబడుస్తామంటే అది దాచుకునే సంస్కారంగా దాన్ని పరిగణింపబడుతుంది అని బాబా చెప్తున్నారు. కాబట్టి మన కుమారులం ఎవరైతే ఉండారో అడుగున బాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉండాలి. శివబాబా చెప్పినట్టు నడుచుకుంటూ ఉండాలి. పవిత్రమైన జీవితం గడపాలి. అంతిమంలో శివబాబా సూక్ష్మవతనంలో ధర్మరాజుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎవరు ఉంటారు? అంతిమంలో శివబాబా సూక్ష్మవతనంలో ధర్మరాజుగా ఉన్నప్పుడు ఆయనతో పాటు ఎవరు ఉంటారు? మహారథులు ఉంటారు. మహారథులు అనగా స్థూలంగా ఎక్కువ సంవత్సరాల నుండి జ్ఞానంలో ఉండేవారు అని కాదు. అంతిమం వరకు త్యాగము తపస్సు కలిగి ఉండి దివ్య గుణాలతో ఉండేవారు. మహారథులు ఉంటారు అని బాబా చెప్తున్నారు. మహారథులు అనగా జ్ఞానంలో ఎక్కువ సంవత్సరాలు ఉన్న వాళ్ళు కాదు. వారి జీవితాలలో త్యాగము తపస్సు మరియు దైవీ గుణాలతో కలిగిన వాళ్ళు ఉంటారు అని బాబా చెప్తున్నారు. ఇటువంటి వారు ధర్మరాజు పక్కనే సూక్ష్మ శరీరధారులుగా ఉంటారు. వీరిరువురు సమక్షంలో అనేక ఆత్మలు తమ పాపాల సాక్షాత్కారాలు చేయించి 1 సెకండు దివ్య దృష్టి ద్వారా శివబాబా వారి సంస్కారాలను పరివర్తన చేసి పరంధామం చేరుస్తారు. అంతిమంలో మరి మహారథులు ఎవరైతే ఉంటారో త్యాగము తపస్సు దైవీ గుణాలు ధారణ చేసిన వారి సమక్షంలో ఆత్మ యొక్క పాపాలను సాక్షాత్కారం చేయించి వారికి 1 సెకండులో దివ్య దృష్టి ద్వారా అనేక వారి యొక్క సంస్కారాలను పరివర్తన చేస్తారు అని పరివర్తన చేసి పరంధామము చేరుస్తారు అని బాబా చెప్తున్నారు. ఇతరుల మనస్సు యొక్క రహస్యాన్ని తెలుసుకోవడానికి మనకు ఏ శక్తి అవసరం? అంతర్ముఖి కావాలి. మనం ఎప్పుడైతే అంతర్ముఖి అవుతామో మనము ఇతరుల యొక్క మనస్సును మనము తెలుసుకోగలము. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఈరోజు సమానం వచ్చేసి నేను దైవీ గుణాలను ధారణ చేసే ఆత్మను, దైవీ గుణాలను ధారణ చేసే ఆత్మను. ఈ సమానాన్ని 20 సార్లు రాయాలి. మరియు ఈ రోజంతా ఈ సమానంలో ఉండాలి. 5 స్వరూపాల అభ్యాసం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఓం శాంతి.